సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుండటంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. నిన్న ఒక్కరోజే 62,000 వాహనాలు వెళ్లినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రతి గంటకు 3,000 వాహనాలు వెళ్తున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఒకేసారి 1,000 వాహనాలు రావడంతో చౌటుప్పల్ టౌన్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. టౌన్లో బస్టాండ్, తంగడపల్లి రోడ్, వలిగొండ రోడ్ వద్ద 3 క్రాసింగ్లు ఉండడంతో ప్రజలు రోడ్డు క్రాసింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తుండటంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. నిన్న ఒక్కరోజే 62,000 వాహనాలు వెళ్లినట్టు జీఎంఆర్ అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై ప్రతి గంటకు 3,000 వాహనాలు వెళ్తున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఒకేసారి 1,000 వాహనాలు రావడంతో చౌటుప్పల్ టౌన్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. టౌన్లో బస్టాండ్, తంగడపల్లి రోడ్, వలిగొండ రోడ్ వద్ద 3 క్రాసింగ్లు ఉండడంతో ప్రజలు రోడ్డు క్రాసింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రత్యూష, ఉదయం నుంచి కూడా హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మనకు కనిపిస్తా ఉంది. 1,000 వాహనాలు ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడతా ఉంది. కొద్దిసేపటి క్రితమే చౌటుప్పల్ మండలం ధర్మాజిగూడెం స్టేజ్ వద్ద దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలుస్తాయి. దీంతో పాటు తంగడపల్లి రోడ్డు, వలిగొండ రోడ్డు, అదేవిధంగా ధర్మాజిగూడెం లక్కారం రోడ్ లో కూడా పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ఈ వన్ వే ఏదైతే ఉందో, పోలీసు అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు తక్కువ వాహనాలు వస్తున్నాయి కాబట్టి అటువైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను సర్వీస్ రోడ్లకు మళ్లించి విజయవాడ వైపు మళ్ళీ పోయే వాహనాన్ని కూడా ఆ రోడ్డు మీదకి మళ్లించడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఎదురుగా వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా రావడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలు చిందరవందరగా ట్రాఫిక్ జామ్ కావడంతో 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అటు సర్వీస్ లో కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇదంతా కూడా పోలీసుల వైఫల్యంగా చెప్తా ఉన్నారు. 1,000 వాహనాలు నెమ్మదిగా కదిలించినట్టయితే కొంత సేపటి తర్వాత క్లియర్ గా అయ్యేది. కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి రోడ్డు వైపు కూడా వాహనాల్ని మళ్లించడంతో ఒక్కసారిగా ఎదురెదురుగా వాహనాలన్నీ కూడా తిక్కుపోయి మొత్తం జామ్ అయిందని కూడా వాహనదారులు ఆవేదన చెందుతా ఉన్నారు. అప్పుడంతా కూడా గందరగోళ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. దీంతో పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ పైన ఏదైతే అండర్ పాస్ వే నిర్మించకపోవడంతో ప్రజలు రోడ్డు మీదకి నేరుగా వస్తే రోడ్డు క్రమంలో అక్కడ కూడా వాహనాలు నింపడం ద్వారా 5-6 చోట్ల మొత్తంగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో పోలీసు అధికారులు అదనపు సిబ్బందిని నియమించి వాహనాలను క్లియర్ చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజయవాడ వెళ్తున్నటువంటి వాహనదారులు మాత్రం కొంత అసహనానికి గురవుతున్నారు. టోల్ గేట్ల వద్ద ప్రతిసారి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈసారి క్రాసింగ్ లో వద్ద అండర్ పాస్ లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ కావడం పట్ల వారందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసు అధికారులు వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నారు. వన్ వే నెమ్మదిగా వెళ్ళడం, కానీ మమ్మల్ని అంత గందరగోళపరిచి రాంగ్ రూట్ వెళ్ళడంతో అక్కడ కూడా కొంత వాహనాలు ఎదురెదురుగా రావడంతో పెద్ద పెద్ద ట్రక్కులు అన్ని కూడా అడ్డు రావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే 5 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి పోలీసు అధికారులు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.